మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు వెళ్తూ ఉన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని కర్నూలు జైలులో ములాఖతులో కలవబోతూ ఉన్నారు. 11 గంటలకు ఓరవకల్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి జైలు కంటే పంచలింగాల దగ్గర జైలు ఉంటుంది. సో నన్నూరు, ఇంకా టోల్ ప్లాజా, అంతే బళ్ళారి సర్కిల్, సంతోష్ నగర్ మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు పంచలింగాలకు చేరుకోవచ్చు. అదే వాస్తవానికి షెడ్యూల్ అదే, రూట్ మ్యాప్ అదే. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే మనకు ఖచ్చితంగా కనుక 2 విషయాలు ప్రత్యక్షమవుతాయి. ఒకటి, విపరీతంగా జనం రావడం, విపరీతంగా జనం వస్తారు. సెకండ్, పోలీసుల ఆంక్షలు, ఆ తర్వాత కేసులు. ఇవి ఖచ్చితంగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మరింత ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అసలు నాకు తెలిసి ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు కూడా నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతోటి ఒక మీటింగ్ పెట్టి ఉంటారు అని అయితే ఈ మధ్యకాలంలో మనం వినలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అందరూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వర్చువల్గా సమీక్ష సమావేశం నిర్వహించారు, ఒక మీటింగ్ ఎస్హెచ్ఓలతో. సరే, ఇందులో హోమ్ మినిస్టర్, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉండి అందరూ పాల్గొన్నారు. వర్చువల్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సమావేశం. ఇందులో క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చింది ఏంటి, రోడ్ల మీద ర్యాలీలు, నిరసనలు ఇట్లాంటి విచ్చలవిడిగా రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళని అడ్డుకోండి, అవి జరగనీకండి. 94% అంతా ఒకటే పార్టీ అంటే ఇంకా ఉన్నది వాళ్ళే కదా, వైసీపీ వాళ్ళే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, వాళ్ళని అడ్డుకోవాలి. పోలీసులు మీకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉన్నా, మీరు అవి అడ్డుకోండి, అని చేయండి. మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తారు కోర్టుల్లో, పర్వాలేదు ప్రభుత్వం మీకు న్యాయ సహాయం చేస్తుంది అని కూడా పోలీసులకు అభయం ఇచ్చారు. అంటే ఒక రకంగా డైరెక్ట్గా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రెచ్చిపోండి అని. సో ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటన ఉంది. రాయలసీమలో కర్నూలుకి వస్తూ ఉన్నారు. మరి ఆ పర్యటన జనం మాత్రం విపరీతంగా వస్తారు. ఇప్పటికే పోలీసులు, ఈవెన్ ఎస్పీ గారు కూడా చెప్పారు, జనం రాకండి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కోర్స్ వాళ్ళు చెప్పినట్లు కేసులు కూడా పెడుతూ ఉంటారు. అండ్ మన కదా శ్రీకాకుళంలో అసలు ఆ పర్యటనలో అక్కడ లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. తర్వాత తప్పు అయిపోయిందని చెప్పి మెమో జారీ చేశారు. ఒక మెమో ద్వారా వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తొలగిస్తామన్నారు. సో నేను చంద్రబాబు నాయుడు గారి ఎస్హెచ్ఓలతో సుదీర్ఘ సమావేశం, ఇటువంటివి అణచివేయమని చెప్పడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటనకు వెళ్తూ ఉండడం, అది కూడా సుమారుగా టౌన్లోనే సాగుతుంది. ఎట్లా ఉంటుంది, ఏ విధంగా జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయగలుగుతారు, చాలా ఆసక్తి రేపుతూ ఉందండి. ఇప్పటికే జగన్ గారికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ కానీ సరిగ్గా ఇవ్వడం లేదు అని కేంద్ర హోంశాఖ మంత్రి గారికి నేరుగా వైసీపీని ఫిర్యాదు చేసి ఉంది. మరి జగన్ భద్రత విషయంలో ఎలా ఉంటుంది, జగన్కు పర్యటనకు వచ్చే జనాన్ని పోలీసులు కంట్రోల్ ఎంతవరకు చేస్తారు, జగన్ పర్యటన స్టార్ట్ అయ్యి ముగిసేంతవరకు ఈరోజు చాలా ఆసక్తికర పరిణామాలు ఉండొచ్చు, చూద్దాం.